చిత్రం చూడంగానే అందులో ఏదో ప్రశాంతత దాగి ఉంది అని అందరికీ అనిపించేలాగా ఉండాలి. అలాంటి చిత్రం ఎవరు గీసుకొస్తారో వారికి మంచి బహుమతి ఇవ్వబడుతుందని ప్రకటించారు. అప్పుడు ఒక ఫస్ట్ చిత్రం ఎలా ఉంది అంటే, చాలా మంచి సెలయేరు, ప్రశాంతత కొలిపించే సెలయేరు, చుట్టూ పచ్చటి చెట్లు, పక్షులతోని, తర్వాత నీలిరంగుతో ఉన్న ఆకాశం, చాలా అద్భుతమైన చిత్రం ఉందన్నమాట. దాన్ని చూసి రాజుగారు అక్కడ నుండి మౌనంగా ఇంకొక చిత్రం చూడడానికి వెళ్తారు. ఆ చిత్రంలో మంచి ఉద్యానవనము, అన్ని రకరకాల పువ్వులు చాలా అందంగా కనిపిస్తూ ఉంది. చెట్లతోని, ఆ పువ్వులతోని కలర్గా చాలా అందమైన బ్యూటిఫుల్ చిత్రం ఉంది. అక్కడ కూడా రాజుగారు సైలెంట్గా ముందుకెళ్ళారు. ఇంకొక చిత్రం చూస్తే అక్కడ పెద్ద ఉరుములు, మెరుపులతోని భీకరంగా కవురుస్తున్న వర్షము చాలా భయంకరంగా కనిపిస్తుంది. ఆ చిత్రాన్ని చూడంగానే అందరికీ భయం అడలిపోయేలాగా కనిపిస్తుంది. కానీ రాజుగారు ఆ చిత్రం విజేతగా ప్రకటించారు. ఎందుకు? మీరేమన్నా ఇప్పుడు అందులో చెప్పగలుగుతారా అన్నప్పుడు అందరూ, అక్కడ ప్రజలు, వేరే చిత్రకారులు, మంత్రులు అందరూ ఆశ్చర్యపోతారు. రాజుగారు ఏంటబ్బా ఈ చిత్రానికి ఇచ్చారు, ఇదేమో భయంకరంగా ఉంది, చెప్పినదేమో ప్రశాంతతను కొలిపించే, ప్రశాంతంగా ఉండే విధంగా ఉండాలి అన్నారు, ఇక్కడేమో ఇలా ఉంది ఏంటబ్బా, ఏంటి ఇందులో ఉన్న రహస్యము అనేసి మంత్రి గారు రాజుగారిని అడుగుతారనమాట. అప్పుడు రాజుగారు చిరునవ్వుతో చెప్తారు, అందులో ఆ చిత్రాన్ని బాగా గమనించండి, అందులో మీకు ఒకటి తెలుస్తుంది అంటాడు. అందులో బాగా గమనించినప్పుడు ఉన్నది ఏమిటంటే, అంత భయంకరమైన వర్షము, ఉరుములు, మెరుపులతోని సెలయేరులు ఒడిబడిగా పారుతున్న వాటర్ మధ్యలో ఒక చెట్టుకు ఒక చిన్న పక్షి గూడు ఉంది. ఆ పక్షి గూటిలో తన పిల్లలతో తల్లి చాలా ప్రశాంతంగా కూర్చొని ఉందంట. ఆ పిల్లలతోని ఉన్న పక్షిలోని హృదయంలోని ప్రశాంతతను గమనించిన రాజుగారు ఆ చిత్రకారుడికి బహుమతి ప్రకటించారు. ఎందుకు అంటే, ప్రశాంతత బయట ఎక్కడో ప్రశాంతంగా ఉంటే మన లోపల ప్రశాంతత పెట్టుకోవడం కాదు ఇక్కడ, దానిలో అంతరార్థం ఆ చిత్రకారుడు చాలా తత్వవేత్తలాగా కనిపించి, రాజు కూడా తత్వబుద్ధి ఉంది కాబట్టి అది గమనించి ఆ చిత్రానికి మొదటి బహుమతిగా ప్రకటించారు. ఎందుకు అన్నప్పుడు, బయట ప్రపంచంలో ఎంత అలజడులు ఉన్నప్పటికీ అవన్నీ సహజం. బయట ప్రపంచం భౌతికంగా ఉండేదాన్ని ఎప్పుడు ఏదో ఒకటి గందరగోళం ఉంటుంది. ఎన్ని సౌండ్లు, ఎన్ని శబ్దాలు, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఉన్నా కూడా మనస్సులోని ఆందోళన చెందకుండా హృదయాన్ని ప్రశాంతంగా పెట్టుకోగలిగే మనస్తత్వం కలిగి ఉండాలని ఆ చిత్రం చూపిస్తోంది. అందులో ఉన్న పక్షిని అలా చిత్రీకరించాడు ఈ చిత్రకారుడు కాబట్టి అతనికి బహుమతి దొరికింది అనేసి రాజుగారు అందరికీ వివరిస్తాడనమాట. సో ఫ్రెండ్స్, మీకు అందరికీ ఈ చిత్రం ఇది నచ్చిందా ఈ స్టోరీ? ఎందుకు అంటే, మనం కూడా బయట పరిస్థితులు ఎప్పుడూ మనకు అనుకూలంగా ఉండకపోయినా కూడా మన మనస్సును ఎప్పుడు ప్రశాంతంగా పెట్టుకోవడం అలవాటు చేసుకోవాలి. ఓకేనా? డన్.